హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. మీరు ఇక్కడ చూస్తున్న కార్ అయితే సేల్కి అయితే ఉంది. ఇది వచ్చేసరికి మారుతి సుజుకి ఎర్టిగా అండి. టూర్ వెహికల్, ఇది టూర్ ఆప్షనల్ వెహికల్ అనమాట. కార్ కండిషన్ అయితే చాలా బాగుందండి. కలర్ వచ్చేసరికి వైట్ కలర్ లో ఉంది. ఇది 2024 మోడల్ అనమాట. ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2024 లో ఉంది. అలాగే డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా మీకు 2024 లోనే అయిందండి. సో మీకు 2039 వరకు వెహికల్ యొక్క లైఫ్ అనేది ఉంటుంది అనమాట అండి. వెహికల్ సంబంధించి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే అవైలబిలిటీ ఉంది. కార్ వైట్ కలర్ లో ఉందండి. మంచి కండిషన్ లో ఉన్నటువంటి కార్ అనమాట. ఇక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ ఇది. చూడొచ్చు కార్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఫ్రంట్ సెక్షన్ లో లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఆల్మోస్ట్ మీకు 90% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఓవరాల్ గా మీకు ఫ్రంట్ సెక్షన్ అంతా చూడొచ్చు. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవండి. చిన్న చిన్న మైనర్స్ అయితే ఉన్నాయండి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే బంపర్కి అయితే ఉంది. మిగతా చోట ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. అదర్వైజ్ వెహికల్ అంతా కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట. అవుట్లుక్ పరంగానే ఫ్రంట్ సెక్షన్లో కూడా మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవన్నమాట. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా న్యూ టైర్ అండి, చూడొచ్చు మీరు. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. రైట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చు. స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ లేవు. నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా ఈ వెహికల్ అయితే యూస్ చేయడం జరిగింది, మన సబ్స్క్రైబర్ మిత్రులు అనమాట. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ టైర్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 50% టైర్ అయితే ఉందండి. సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. ఓవరాల్గా మీకు పిన్ టు పిన్ ఏ గ్లాసు కూడా మారలేదండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉందన్నమాట. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్ లో ప్రొఫైల్ అంతా చూడొచ్చు. డిక్కీ డోర్ కి అయితే స్మాల్ డెంట్ అయితే ఉందండి. పెద్ద మేజర్ అయితే కాదు, అది ఇక్కడ గమనించగలరు. అలాగే మనకి రియర్ సెక్షన్ లోని లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చు. ఇది ఆల్మోస్ట్ ఇది కూడా మీకు న్యూ కండిషన్ ఉందండి. డస్ట్ అయితే ఉంది, కార్ అయితే వాష్ చేయలేదు. సో మీకు ఎలా ఉన్న వెహికల్ అలా చూపించడం జరుగుతుంది. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదండి. క్లియర్ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. చెప్పాను కదండి, పెట్రోల్ కమ్ సిఎన్జి అనమాట. మైలేజ్ కూడా చాలా బెటర్గా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చు. నీట్ కండిషన్లో ఉంది, ఎక్కడ స్క్రాచెస్ లేవండి. కార్ అయితే మంచి కండిషన్లో ఉందన్నమాట. ఎవరైతే కొత్త వెహికల్ ఎట్టిగా సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉందో వాళ్ళకైతే ఈ వెహికల్ పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. నెక్స్ట్ మీకు డిక్కీ డోర్ ఓపెన్ చేసి చూడొచ్చు. వెహికల్ సంబంధించిన డిక్కీ డోర్ కండిషన్ అయితే చూడొచ్చండి. ఇది అంతా ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. రస్ట్ కూడా లేదండి. నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. అలాగే ఇంటీరియర్ గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఒకసారి ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తున్నప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ స్క్రాచ్ లేవు, డ్యామేజ్ లేవు. అలాగే ఒరిజినల్ జంక్షన్ ఉందండి. నెక్స్ట్ మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు. స్టిక్కర్ కూడా ఒరిజినల్ ఉంది. పిల్లర్ కండిషన్ కూడా మీకు అంత ఒరిజినల్ ఉందండి. కార్ అయితే వాష్ చేయలేదు. వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ డస్ట్ అయితే ఉందన్నమాట. మీరు ఇబ్బంది అయితే లేదు. కారు సంబంధించి పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. అలాగే మనకి రియర్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది. జంక్షన్ కూడా ఒరిజినల్ కనపడుతుందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ అయితే ఉందండి. డస్ట్ అయితే ఉందండి. ఇదైతే మీకు రస్ట్ అయితే కాదు, మీకు మళ్ళీ చెప్తున్నాను, డస్ట్ పట్టిందనమాట. కార్ అయితే వాష్ చేయలేదు, నీట్ కండిషన్లో ఉంది అంతా కూడా. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ చూపిస్తాను. ఇది కూడా మీకు జంక్షన్ అంతా ఒరిజినల్ ఉందండి. అలాగే డోరు పంచింగ్ అంతా ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు. నెక్స్ట్ పిల్లర్స్ కూడా పంచింగ్ అంతా ఒరిజినల్ ఉంది, మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే రియర్ సెక్షన్లోని రియర్ సెక్షన్లోని డోర్ కండిషన్ చూడొచ్చండి. ఒరిజినల్ జంక్షన్ ఉంది. అలాగే డోర్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. డోర్ బ్రాకెట్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. పిల్లర్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ అయితే ఉందండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ ఒకసారి చెక్ చేద్దామండి. చాలామంది మన సబ్స్క్రైబర్ మిత్రులు 7 సీటర్ ఎర్టిగా వెహికల్ గురించి వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో అందుకే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ మీకు ఇంటీరియర్ ఒకసారి చెక్ చేద్దామండి. ఇంటీరియర్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉందండి. కార్ అయితే మాత్రం మీకు రీడింగ్ ఎంతో చెప్పలే కదా నేను. ఒకసారి మీకు రీడింగ్ అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
60,930 కిలోమీటర్స్ తిరిగిందండి వెహికల్ వచ్చేసరికి. అలాగే మనకి సేఫ్టీ పరంగా ఈ వెహికల్కి 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. స్టీరింగ్ మౌంటెడ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, అలాగే మనకి పాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రివర్స్ క్యామ్ టచ్ స్క్రీన్ ఉంది. అలాగే మనకి ఏసీ అయితే చిల్డ్ వర్కింగ్లో ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వెహికల్కి అయితే సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కార్ అంతా గుడ్ కండిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించిన మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. ఇది చూడొచ్చు, గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి అనమాట. నెక్స్ట్ మీకు ఫంక్షన్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయండి, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. ఆల్ ఫంక్షన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అలాగే మీకు క్యాబ్ లైట్స్ కూడా మీకు అన్ని వెలుగుతున్నాయండి, ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ ఒకసారి చెక్ చేస్తే చూడొచ్చు, నీట్ కండిషన్లో ఉందండి అంతాని. సీట్ కవర్స్ కానీ అలాగే డాష్ బోర్డ్ కానీ అంతా ఒరిజినల్ ఉంది. అలాగే రీర్ సెక్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. కార్ అయితే మీకు చెప్పడం జరిగింది టూర్ వెహికల్ అండి ఇది. చూడొచ్చు రీర్ సెక్షన్లో సీట్ కవర్స్ కూడా చూడొచ్చు అండి. సీట్ కవర్స్ కూడా నీట్ కండిషన్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రియర్ ఏసీ విండ్స్ కూడా వెల్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్స్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉన్నాయన్నమాట. కార్ అయితే మాత్రం కస్టమర్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగిందండి. అలాగే మీకు షోరూమ్ ట్రాక్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. 60,000 తిరిగిందనమాట వెహికల్ వచ్చేసరికి. వెరీ వెల్ మెయింటైన్లో ఉంది. ఇంకా ఫైనల్గా ఒకసారి మనం వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దామండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డోర్ బానెట్ కూడా మీకు ఒరిజినల్ ఉందండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఏం మారలేదనమాట. అలాగే రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. ఇక్కడ డస్ట్ అయితే పట్టిందండి, క్లీన్ చేస్తే పోతుంది అనమాట, మీకు ఇబ్బంది అయితే లేదు. ఒరిజినల్ స్టిక్కర్ కూడా గమనించవచ్చు ఇక్కడ. అలాగే షీట్ కూడా ఒరిజినల్ ఉందండి, ఒరిజినల్ స్టిక్కర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూడొచ్చు, ఇది కూడా మీకు ఒరిజినల్ ఉందండి, పంచింగ్ పేస్టింగ్ అంతా ఒరిజినల్ ఉంది. బ్యాటరీ న్యూ కండిషన్ ఉంది. ఇంజిన్ అయితే మాత్రం ఎగ్దమ్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీరైతే మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అయితే చెక్ చేసుకుని తీసుకొచ్చండి. ఇంజిన్ బే అయితే క్లీన్ చేయలేదు అనమాట, ఎలా ఉన్న వెహికల్ అలాగే మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి ఆయిల్ రిఫ్లెక్షన్ కూడా ఏమైనా ఉందో ఒకసారి మనం ఇంజిన్ ఎక్సైజ్ ఇచ్చి మీకు చూపిస్తానండి. బండి అంతా ఒరిజినల్ ఉంది. మీరైతే నా మాటగా మీద కాదు కానీ మీరు కూడా మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అయితే చెక్ చేసుకుని తీసుకొచ్చు అనమాట. మళ్ళీ చెప్తున్నా, వెహికల్ వచ్చేసరికి మారుతి సుజుకి ఎర్టిగా 2024. ఇది టూర్ కార్ అనమాట, పెట్రోల్ విత్ సిఎన్జీ వెహికల్ అనమాట. కార్ అయితే మాత్రం ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి, నీట్ కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. క్లియర్గా వీడియోలో మొత్తం నేను ఇన్ఫర్మేషన్ అంతా చెప్పడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వెహికల్ తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చండి. అలాగే మీకు ఈ వెహికల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయండి. కార్ ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 11,70,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీ మెకానిక్ కూడా తీసుకొచ్చి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాత వెహికల్ అయితే మీరు బార్గెన్ చేసుకోవచ్చు. స్లైట్లీ నెగిషియబుల్ ఉంది కాబట్టి చెప్పిన ప్రైస్ అయితే 11,70,000 చెప్తున్నారనమాట. 2024 వెహికల్ ఇది. సో రీజనబుల్ ప్రైస్లో నేను చెప్పడం జరిగింది. మీరు వెహికల్ అంతా చెక్ చేసుకుని మీరు అయితే తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.